ఆంధ్రప్రదేశ్లో కూటమి గెలుపు ఒక చారిత్రాత్మక అవసరం అనేది మెజారిటీ ప్రజల అభిప్రాయం. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 11కి మాత్రమే పరిమితం చేశారు ప్రజలు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై 10 నెలలవుతోంది. సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ పోటాపోటీగా ఒకరికొకరు సమన్వయంతో పనిచేస్తూ ఉన్నారు. ప్రజా సమస్యల్ని ఎక్కడికక్కడే పరిష్కరించడంలో ఎవరి స్టైల్ వారిది. రీసెంట్గా మన్యం ఏజెన్సీ ప్రాంతంలో పర్యటించారు పవన్ కళ్యాణ్. ఏళ్ల తరబడి గిరిజనులు పడుతోన్న కష్టాలకు పరిష్కారం చూపే ప్రయత్నం చేశారు. ఇక ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు వంతు ఒక దళిత యువకుడు ప్రవీణ్ కలలో కూడా ఊహించి ఉండడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు తన షాప్కి వస్తారు అని. సీఎం తనతో చేసిన ఆత్మీయ సంభాషణతో ఆ యువకుడి జీవితానికి భరోసా దొరికింది. ప్రవీణ్కు తగిన శిక్షణ ఇచ్చి మెరుగైన వసతులతో గ్యారేజ్ ఏర్పాటు చేయాలని, ఇల్లు కూడా మంజూరు చేయాలని అక్కడికక్కడే కలెక్టర్కు సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. సీఎం చంద్రబాబు రూటు మార్చారా అంటే అవుననే అనుకోవాలి. 1994 నాటి సీఎంను చూస్తారని పదే పదే చెబుతూ ఉన్నారు చంద్రబాబు. అధికారుల్ని పరుగులు పెట్టిస్తూ ఉన్నారు. అమరావతిలో సీఎం చేసిన ఆకస్మిక పర్యటన అధికారుల్ని టెన్షన్ పెట్టించింది. తమను నమ్మి గెలిపించిన ప్రజలను విస్మరిస్తే ఏం జరుగుతుందో చంద్రబాబు నాయుడుకు బాగా తెలుసు. అందుకు తాజా ఉదాహరణే జగన్మోహన్ రెడ్డి. 2019 ఎన్నికల్లో 151 స్థానాల్లో గెలిచి చరిత్ర సృష్టించి తాజా ఎన్నికల్లో 11కి మాత్రమే పరిమితమైంది వైసీపీ. పవన్ కళ్యాణ్ భాషలో చెప్పాలంటే అధపాతాళానికి పడిపోయింది. ఆ దుస్థితికి కారణం 175కి 175 స్థానాల్లో గెలిచేస్తామనే జగన్ అహంకారంతో కూడిన అతి విశ్వాసం. ప్రజలను విస్మరించడం జగన్ చేసిన అతిపెద్ద తప్పు. ఆ తప్పును చేయదలుచుకోలేదు చంద్రబాబు. 2019లో టీడీపీ ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొందంటే దానికి ప్రజలను విస్మరించడం కూడా ఒక కారణం. అందుకే చంద్రబాబు చాలా జాగ్రత్త పడుతూ ఉన్నారు. తమ స్వయంకృత అపరాధాలతో జగన్ లాంటి నియంతకు మరోసారి అవకాశం ఇవ్వకూడదని చంద్రబాబు అనుకుంటూ ఉన్నారు. ప్రజలు మాత్రమే కాదు, లోకేష్ భవిష్యత్ కూడా చంద్రబాబుకు ముఖ్యమే కదా. సీఎం చంద్రబాబు అధికారుల్ని పదే పదే హెచ్చరిస్తూ ఉన్నారు. ఆకస్మిక పర్యటనలు మొదలు పెడతానని పదే పదే చెబుతూ ఉన్నారు. మళ్ళీ పాత ముఖ్యమంత్రిని త్వరలో చూస్తారని సందర్భం వచ్చినప్పుడల్లా హెచ్చరిస్తూ ఉన్నారు. అయినా కొందరు అధికారులు మాత్రం మొద్దు నిద్ర వీడడం లేదు. తాను రంగంలోకి దిగితే ఎలా ఉంటుందో అధికారులకు అలవాటు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు. సోమవారం ఉదయం అమరావతిలో సడన్గా పర్యటించారు సీఎం చంద్రబాబు. తాడికొండ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్తో కొన్ని ప్రాంతాలని పరిశీలించారు. ఈ క్రమంలో పొన్నకల్లులో చిన్న షాప్ దగ్గర ఆగారు. షాప్లో ఉన్న మహిళతో మాట్లాడారు. ఆమె కుటుంబం, జీవనోపాధి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారికి అవసరమైన ఉపాధి కల్పించే ఏర్పాట్లు చేయాలని కలెక్టర్కు ఆదేశాలు ఇచ్చారు. పర్మనెంట్ షాప్ పెట్టి వారికి జీవనోపాధి కల్పించాలన్నారు. అక్కడి నుంచి మెకానిక్గా పనిచేస్తున్న యువకుడు ప్రవీణ్ షెడ్ దగ్గరికి వెళ్లారు చంద్రబాబు. కాసేపు ఆ షాప్ దగ్గర కూర్చున్నారు. గ్యారేజీ చూసి షాక్ అయ్యారు. వెంటనే కలెక్టర్ని పిలిచి వివరాలు తెలుసుకున్నారు. యువకుడికి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇప్పించి లైఫ్లో సెటిల్ అయ్యేలా చూడాలని కలెక్టర్ని ఆదేశించారు. ఆ తర్వాత షాపులో ఉన్న సామాన్ల గురించి అడుగు తెలుసుకున్నారు. అవి పాడైపోయాయని గుర్తించారు సీఎం. మెరుగైన వసతులతో గ్యారేజ్ ఏర్పాటు చేయాలని, ఇల్లు కూడా మంజూరు చేయాలని కలెక్టర్కు అక్కడికక్కడే సీఎం ఆదేశాలు ఇచ్చారు. ఒకే రోజు 2 ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటించారు. దీంతో అధికారుల్లో గుబులు మొదలైంది. ప్రస్తుతానికి రోడ్డు పక్కన ఉన్న షాపుల్ని మాత్రమే పరిశీలించారు చంద్రబాబు. ఇంకా ప్రభుత్వ ఆఫీసులకు వెళ్ళలేదు. అదే జరిగితే మొద్దు నిద్రపోతోన్న అధికారులకు ఇబ్బందులు తప్పవని అంటూ ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్న సమయంలో ఆకస్మిక పర్యటనకు శ్రీకారం చుట్టారు సీఎం చంద్రబాబు. లోపాలుంటే అక్కడికక్కడే అధికారుల్ని సస్పెండ్ చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ప్రజలు పడుతోన్న సమస్యలకు ఎక్కడికక్కడ పరిష్కారం చూపించడం చంద్రబాబు స్టైల్. ప్రస్తుతం ముఖ్యమంత్రిని గమనిస్తున్న వాళ్ళు పాత రోజులు వస్తూ ఉన్నాయని అంటూ ఉన్నారు. ఆకస్మిక పర్యటనలు చేస్తానని, అందుకు తగ్గట్టుగా సిద్ధంగా ఉండాలని అధికారులకు స్పష్టమైన సంకేతాలు ఇస్తూ ఉన్నారు చంద్రబాబు. మొత్తానికి సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ పోటాపోటీగా పర్యటనలు చేస్తూ ఉన్నారు. చంద్రబాబు అయితే ఆకస్మిక పర్యటనలకు శ్రీకారం చుట్టారు. తమను నమ్మి ఓట్లేసి గెలిపించిన ప్రజల సమస్యల్ని ఎక్కడికక్కడ పరిష్కరిస్తూ ఉన్నారు.